ఈ స్వామివారి మీద మీకున్న స్వామివారు ఎంతో మహత్యం కలిగిన స్వామి. ఎవరొచ్చినా వారి కష్టాలని తీర్చి ఆశీర్వదించే స్వామి. మరి ఆ స్వామి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖంగా, శాంతితో, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. అదేవిధంగా స్వామివారి ఆశీస్సులు మొత్తం తెలుగు జాతికి, అదేవిధంగా భారతదేశం మొత్తానికి కూడా ఉండాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను. తెలుగు రాష్ట్రాల్లో ఈ 2 రాష్ట్రాలు అయినప్పుడు కూడా అన్నదమ్ముల్లాగా 2 ఇళ్ళు కట్టుకున్నామే తప్పితే ఆ రాష్ట్ర ప్రజల మనస్సు, ఈ రాష్ట్ర ప్రజల మనస్సు, వారి ఆకాంక్షలు, ఆలోచనలు అన్నీ కూడా ఒకటే చెప్పేసి గట్టిగా నమ్ముతాను. మరి 2 రాష్ట్రాల్లో కూడా ఈ పుణ్యక్షేత్రాలు, దైవక్షేత్రాలు ఏదైతే ఉన్నాయో నిజంగా ప్రపంచంలో ఎక్కడ సాటి లేని విధంగా మరి ఈ పుణ్యక్షేత్రాలు వెలుగొందుతున్నాయి. అక్కడ తిరుపతి కానివ్వండి, ఏడుకొండలవాడ తిరుపతి కానివ్వండి, ఇక్కడ నరసింహస్వామి యాదాద్రి కానివ్వండి, అదేవిధంగా శివాలయం కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలకి ఆధ్యాత్మిక భావన కలిగించే పుణ్యక్షేత్రాలు. మరి వారి ఆశీస్సులతో తెలుగు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ పుణ్యక్షేత్రాల మూలంగా మరి రాష్ట్రాలు కూడా అభివృద్ధిగా, టెంపుల్ టూరిజం లాంటిది అభివృద్ధి చెందటం మూలంగా రాష్ట్ర ప్రజలకు కూడా ఎంతో మేలు జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తాను. మరి అక్కడ తిరుపతి వెంకన్న స్వామి టీటీడీ వారి పరిపాలన కానివ్వండి, ఇక్కడ యాదాద్రి వారి పరిపాలన కానివ్వండి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. వసతులు కూడా చాలా బాగున్నాయి.